నా మీద కొంచెం అలిగింది. నేను చూసి వచ్చిన ఫస్ట్ నేను చూసిన తెచ్చుకున్న చీరలన్నీ ఇట్లా తాపని వేసేసుకొని ఇట్లా జమాయించుకుంటూ సర్దుతుంది. పెళ్లి పిల్లని చేద్దాము, ఒక చీర కావాలన్నది, పెళ్లి పిల్లకు ఒక చీర కొనాలి, ఇవన్నీ ఎందుకు? ఎట్లా చేసింది గైస్ మీరు చూసి? నేను ఆ రోజు మస్తు కోపం మీద ఉన్నా. దాదా గిట్టులుంది, రా రా రా, నీ నమస్తే, నీ కథ దా వచ్చింది. చెప్పు. రాదు మళ్ళీ 52. అయిందా? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బాయ్స్ ఫ్యామిలీ. గైస్, మొన్న మా మిస్సెస్ ఒక వీడియో పెట్టింది. ఆ వీడియోలో నన్ను ఎట్లా చేసేసిందంటే, నేను అసలు ఆమెకి ఏమి ఆమె మాట వినట్టు, ఆమెకి ఏమి తీసుకుపోనట్టు చేయనట్టు నన్ను బద్నాం చేసి మేము బండిలో పెట్టింది. సరే, ఆ రోజంతా నాకు తిండి లేదు, తిప్పలు లేదు, తను తినలే. నాకు కూడా అంటే నాకు వండి పెట్టింది అనుకో, నా మీద కొంచెం అలిగింది. నా మీద కొంచెం అలిగి ఆ రోజైతే ఇక తను తినకుండా ఉన్నది. ఇక ఎందుకు వెళ్తారు తెలుసు కదా మీకు లేడీస్, షాపింగ్ తీసుకుపోవాలి. ఇక ఆ రోజు పొద్దున లేచి టిఫిన్ కూడా చేయకపోతే చలో మనము షాపింగ్ పోదాం పదా అనేసరికి 5 నిమిషాల్లో లేచి రెడీ అయిపోయింది. వెంబడే దెబ్బ నాస్టల్ వేసేసి ఆ షాపింగ్ చేయించుకొని ఎన్ని చీరలు కొన్నాదనుకుంటారు మీకు నేను చూపిస్తాను. రండి మీరు రండి. నేను చూసి వచ్చిన ఫస్ట్ నేను చూసిన తెచ్చుకున్న చీరలన్నీ ఇట్లా తాపని వేసేసుకొని ఇట్లా జమాయించుకుంటూ సర్దుతుంది. అమ్మ రూపాయి 2 రూపాయలు 5,000 10,000 కాదు గాయస్, నా జోబులు కాలైపోయింది కాక నా క్రెడిట్ కార్డు కూడా గుంజింది. ఒక్కసారి షాపింగ్కి పోతే తిరుపతి పోకుండానే గుండె అవుతుంది. తెలుసు కదా. రండి, మొన్న పెట్టింది నా మీద వీడియో. రై వద్దేమని అన్న కూడా నువ్వు బంద్ చేయదు వీడియో చెప్తున్నా, అర్థమైందా? సరే అన్న. ఎందుకంటే ఎంత టార్చర్ పెట్టినాను మేము కూడా చూపించింది. చూపిస్తారండి ఏం చేస్తుందో. రండి రండి రండి. అక్క ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? వీడియో ఎందుకా ఇష్టమా గాయస్? మొన్న చీరలు చూపి మొన్న ఏమేమి కొనుక్కున్నావు మొన్న గాయస్. ఇగో ఆ రోజు నిఖిల్ గారు, వాడు వినయ్ గారు, ఇంకా సపోర్ట్ ఆ రోజు అలిగి చూడు. ఇగో ఏం చేసుకుంటే ఇన్ని చీరలు కట్టుకుంటారు చూడండి. ఇగో ఏం చేసుకుంటారు ఇవన్నీ. పెళ్లి పిల్లని చేద్దాము, ఒక చీర కావాలన్నది, పెళ్లి పిల్లకు ఒక చీర కొనాలి, ఇవన్నీ ఎందుకు? అంటే ఇవన్నీ కట్టుకొని పోతావా? ఒకటి హల్దీకి, ఒకటి ఇంకా నన్ను ఆట పట్టించిన వీడియో కూడా పెట్టుకొని చూస్తుంది చూడాలి. చూడ ఎట్లుందో అంత చేసిన కనుకనే ఇంత ఈ 4 చీరలు వచ్చినాయి. ఆమె అలగాల్సిన అవసరం లేదు, లేకపోతే నువ్వు కొనిద్దు ఇన్ని గాను. ఏంది నిజంగా చెప్పు, పెళ్ళి అయినప్పటి నుంచి నీకు ఏం కొనియలేదా? చెప్పు. కొనిచ్చినావు నువ్వు మళ్ళీ వీడియో పెట్టి ఇజ్జత్ తీసి తెల్లారి షాపింగ్ ఇజ్జత ఎట్లా చేసింది గైస్ మీరు చూసి? నేను ఆ రోజు మస్తు కోపం మీద ఉన్నా. పొద్దున్న నుంచి నువ్వు తయారయ్యి ఒక అర్ధగంట కూర్చో, ఎంత కోపం వస్తుందో. పొద్దున్న 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఎంత ఒప్పుకుంటది. ఆ రోజు అంటే నేను చెప్పిన మాట వినేటట్టు లేకుండే. ఇప్పుడు చెప్తా చూడండి మీరు, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు.
ఆ రోజు నన్ను ఇబ్బంది పెడితే సరేలే, మనం మీద కాకపోతే ఎవరి మీద అడుగుతారని అర్థం చేసుకుంటా కానీ ఆ రోజు ఖాళీ కనీసం అన్నం వండి పెట్టేసింది కథం. మరి పొద్దుంది కూర, పొద్దున కూరుంది 100 సార్లు పిలిచిన, అరే ఒక ఆమ్లెట్ వేసి భయ్, ఒక ఆమ్లెట్ వేసి ఆమ్లెట్ లేదు, ఇమ్లెట్ లేదు. ఇక వీళ్ళకు బ్రహ్మాస్త్రం ఏంటంటే అలుగుతే చాలు. వీళ్ళు అలిగి కోపంతో ఉంటే మనం ఏమైనా చేసేస్తాము. అదొక బ్రహ్మాస్త్రం దొరికింది వీళ్ళకు. ఎందుకంటే మనం బయటికి పోయేటప్పుడు ఇలా నేర్పించి వీళ్ళని బాధ పెట్టి పోము కదా, అదొకటి బాగా దొరుకుతుంది. ఇక చూడండి ఇక్కడికి చూడండి, ఇక్కడికి చూడండి, చూపిరా ఇవన్నీ చూపి ఏంది ఇలా పెళ్లికి ఏది పెడతావు నువ్వేది ఇక ఇంకోటి గాయ్స్, వీటికి దగ్గర ఒక 52 ఏం కాలేదు, 38,000 32,000 క్రెడిట్ కార్డ్ బిల్ ఎవరు కడతాడు? క్రెడిట్ కార్డు పైసలు ఇచ్చింది చెప్తున్నాను. క్రెడిట్ కార్డ్ లేదంటే పైసలు ఇచ్చింది చెప్తుందంట. వీటికైనా ఇంకా జ్యువెలరీకి వీటికైనా వీటికి తక్కువనే. ఇంకా జ్యువెలరీ కార్డ్ ఎంబడి పెట్టుకున్నది, పిన్ నెంబర్ చెప్పినా ఏమేమి కొన్నదో అమ్మ బిల్లు కట్టేటప్పుడు తెలుస్తుంది. ఇవి సరే చీరలు కొనుక్కుంటే ఓకే, ఓ టైలర్కి ఇచ్చి బ్లౌజులు కుట్టించుకోవాలి అంతనే. ఆ మగ్గం కొనుక్కో 4,000 కట్టాలి. ఇంకోటి ఏంది నాయన ఇదన్నీ నిఖిల్ గారు వాడు రాని మన సంగతి చెప్తావాడు. నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్న ఫ్లోలో ఉన్నవని నేను మాట్లాడలే, ఒక నిమిషం. వాడు వస్తానన్నాడు, పత్రిక ఏమో వస్తాడు కావచ్చు, అప్పుడు అన్నాడు పత్రికీనికి వస్తానన్నాడు, పిన్ ఉంటుంది ఇచ్చేదా అని చెప్పినాను. ఇంకా రాలే. అయితే చీరలు తీసుకున్నంత మాత్రాన అన్ని వీడియోలు తీసుకుంటా పెడతారా? నమస్తే ఏడును నిఖిల్ గారు వచ్చే ఇగో ఇప్పుడే వచ్చింది. ఇగో మీ పిన్ని మొన్న సాధించుకున్న భాగవతంతో చూపిస్తారా? రా నువ్వు రా చూపిస్తాను. ఎంత టార్చర్ పెట్టి ఎంత కొనుక్కున్నది ఏం చూపిస్తారా? రా. అరే నిఖిల్ గారికి ఇట్లా వస్తుర్రు పత్రికీనికి, వాడు ఇంకా సపోర్టు ఆ రోజు ఏమన్నాడు? ఏం కాక ఒక్కరోజు ఇంటికాడ ఉండొచ్చు కదా, వీడియోలో కూడా చూపించింది. ఇగో ఈడే నిఖిల్ గారు. నేను అనలేదని అంటలేను అన్నా, కానీ ఏం చేసిండు సార్, పొద్దున 10ంటికి చెప్తే సాయంత్రం 5:30 దాకా చేసిండు. కోపం వచ్చింది, కోపం వస్తే అందుకే అట్లా. అరే వీళ్ళు ముగ్గురు కలిసి ఆ రోజు నన్ను ఒక విలన్ని చేసేసారు ఇంట్లో. ఇప్పుడు చెప్తుంది ఎవరికైనా కోపం వస్తుంది. ఎన్ని ఒక 7 బట్టలు వస్తాయి నాకైతే. కొనుక్కోరా, కొనుక్కున్నప్పుడల్లా నువ్వు అక్కడికి పోయి కదరంగిలని ఒకటేసారి 1 డజను 10 అట్లా షర్ట్లు తెచ్చుకుంటావు కదా. నేను తెచ్చుకుంటా అంటున్నాను, నేను ఇవన్నీ చెప్తున్నా కదా. ఒకటి హల్దీకి, ఒకటి సత్యనారాయణ కథకు, ఒకటి పెళ్లికి వచ్చినట్టున్నారు. నమస్కారం దాదా గిట్టులుంది. రా నీ నమస్తే నీ కథ దా వచ్చింది. నువ్వు మీ పిన్ని బాగా సపోర్ట్ చేస్తారు కదా. కాదు ఆ రోజు చీర కొంటపోలేదని నేను వీడియో పెట్టినందుకు ఇప్పుడు నేను చీరలు కొనిచ్చిన అని ఆయన వీడియో పెడుతున్నాను. అయ్యో పెళ్లికి నేను అన్ని పట్టి ఏం కొనుక్కోలేదు. నాకు తెలిసి పెళ్లి మా అక్క కూడా నువ్వు కొనుక్కోలేదు అనుకుంటా. ఎందుకు ఎండాకాలం ప్రమోషన్ కాక ప్రమోషన్ కాదు, ఇంటికాలం కాక నా పర్స్ లో ఎన్ని పైసలు ఉండే తెలుసా? ఎన్ని లేవులే. ఇగో ఎంత దొడ్డు ఉంటుండే నా పర్స్. ఎప్పుడు అన్ని తీసుకుంటా కేవలం ఒక 500 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇలా కూడా అందులో వేరే కూడా కొన్నా వేరే ఇప్పుడు ఏం కొనలే, వాటి మీదకి మ్యాచింగ్. అరే నేను అన్ని ఆమెకి నా ఏటీఎం కార్డ్ అన్ని ఆమెకి ఇచ్చేస్తాను. నా ఫోన్ కి లాక్కుండదు మీ అందరికి. ఒక్కొక్క చీర 7,000 8,000 ఒక్కొక్కటి 12,000 అట్టుంటే 10 అంటే అది కుట్పిని దాన్ని కూడా కలిపి ఒక్కొక్క చీర 15,000 అవుతుంది. మరి మగ్గం వరకు 4,000 మనకు కాంబినేషన్ డ్రెస్ మరి అద్వానం ఇలా వచ్చి మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూసారనుకో. 15,000 ఆడోళ్ళకి అట్లనే ఉంటాయి. రేపు నీకు పెళ్లి అయితే తెలుస్తుంది. నేను ఆ రోజు రాకపోవడానికి కారణం ఇదే. షాపింగ్ కు పోయినా అనుకో, ఒక్క చీర కాదాడా
నేను షాపింగ్ ఎంబడి పోతే ఒక్క చీర రాదు. అందుకే తప్పించినవేమో. అందుకే మరి నేను కావాలని తప్పిస్తే ఆ రోజు నేను నీకు ఆ రోజు సపోర్ట్ గా మాట్లాడినా ఇంతేం కాక మాట్లాడి ఇప్పుడు 52,000 చిల్లర అయింది. 35 దాకా 35. అరే క్రెడిట్ కార్డ్ రా, క్రెడిట్ కార్డ్ గుంజింది, పైసలు క్యాష్ అది కూడా అయిపోతాయి కట్టాలి కదా. 52,000 52,000 కాదంటే మళ్ళీ అది చెప్తావు ఎంత 30 చిల్లర అయింది. మరి కార్డు అవి పైసలు కావా? అట్లా కాదు, అది జ్యువెలరీకి అయింది. అరే 10 ఏళ్ళ బట్టలు వస్తాయి 52,000 అంటే. 52,000 పెట్టి ఇప్పించినావు. అన్ని తీసుకుంటా ముందర తెలవాలా గైస్ కి, తెలవాలా మన అభిమానులకు తెలవాలా. సీరియల్ చూస్తాం రాసుకుంటారు. అవన్నీ చీఫే. చూడు చీఫ్ అనుకుంటే ఈ డబ్బా ఓపెన్ చేయనిస్తలేదు నన్ను. ఇందులో ఏముందో నాకు అర్థమైతలేదు. ఇది 12,000. ఈ డబ్బా ఓపెన్ చేయనిస్తలేదు. ఇది 4,000 కదా 7,000. డబ్బా తీయాలా? ఏమద్దు 4,000 చీప్ అంటున్నాయి పిండి. 4,000 నాకు 4 జతలు వస్తాయి. అరే మరి పట్టు చీరలు లావుగుంటే కట్టుకొని ఓపిక లేదు. అల్కగా ఉండాలంటే రేట్ ఎక్కువ పెట్టాలి పట్టు చీరలకి. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో. నేను ఆ రోజు పోనంటే ఈ కథలు పడరు కదా కాకా ఇంట్లో టైం. పిండికి ఒక చీర 2 చీర మేము ఇంత 50,000 చేస్తామంటే నేను నీకే సపోర్ట్ చేస్తుండే కాక. ఆ రోజు నాకు తిని అన్యాయం పిండి. ఏం అన్యాయం కాదు. సరే 2 చీరలు కాదు నాకు పెట్టకపోతే ఎవరు పెడతాడు? అరే నేను ఏ రోజు కూడా కొనియా అని చెప్పకపోతాను. నేను పోతే గిట్లనే అవుతుంది. అందుకే ఆమెనే పంపిస్తూ 4-5 ఇస్తే తెచ్చుకుంటది ఒక చీర. నాకు ఒక 2 చీరలు వస్తారా పిండి? ఇది ఎక్కడ పరిచయం? అన్ని ఒక్కొక్కటి అమ్ముకున్నాం అనుకో మనకు నాకు ఒక జత 2 జత బట్టలు వస్తారా? తీసుకుందామన్నా మంచిగా అమ్ముకున్నాక. మళ్ళీ నీకెందుకురా? నేనేం కావాలరా నీరెండా ట్రెండ్ అయితే తీసుకోరా మీరు చీరలు అమ్ముకుంటాం. అదే అనుకుంటున్నా. మీరు ఇప్పించిన వీటి కోసం ఓ పెద్ద కథలు పడుతున్నారు. మీ కాకి ఇప్పించు నువ్వు ఇప్పించుడు పాటు అమ్మకచ్చు. ఎందుకు కొడుతున్నావు చీరతోని? మరే పెద్ద నువ్వు కాకి ఇప్పించినావు బట్టలు. అరే అమ్మ ఏంటి ఎంత ఉంటది దేనికి? నేను కూడా అమ్మకొచ్చిన కొట్టురుపోయింది. నకరాలు అవుతున్నాయి మీకు అందరికి. కొట్టురుపోయింది అరే కొట్టు పిండి కొట్టు ఎందుకు కొడితే కొట్టురి మీరు మజాక్ చేస్తున్నారా? అసలు మీరు ఎందుకు వచ్చిర్రు? చీరలు లెక్క పెట్ట నీకు వచ్చిర్రా? చీర తీసుకోవడం వచ్చినా కానీ ఎందుకు వచ్చిరా అంటే ఎందుకు వస్తారు వాళ్ళు? పెళ్లి దగ్గరకు వచ్చింది, పత్రికీనికి వచ్చింది కావచ్చు, అంతేనారా? పత్రికకే వచ్చినా నేను ఈ చీర చూసేసరికి చూడు నువ్వేంటి ఏమో ఏది మాట్లాడుతుంటది వీడియో తీస్తున్నావు. నువ్వు అజ్జెత్త వాళ్ళేరా గమ్మన బంజయ్. వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. బంజయ్ గమ్మన. అరే ఎందుకు వస్తున్నావురా? మొన్న బంజాయి ఇచ్చిందా మొన్న వీడియో? లాస్ట్ బంజాయిలే అన్ని తీసుకోపోదు. నువ్వు కాకిప్పించినావు ఎప్పుడో 2 ఏళ్ళకోసారి గింత తిప్పి నువ్వు ఆపు అంటే నీకు అర్థమైతే లేదా? అదే నువ్వు కొట్టకు, నువ్వు ఆపకరా. ఎందుకు వస్తారు? ఏంటి లాస్ట్ అంతగానం స్టార్టింగ్ వెళ్ళా మాట్లాడే మాటేరాని చిన్నదాని ఇప్పించిన ఓ పెద్ద వీడియో పెట్టుకుంటే తీపిస్తున్నాడు. అన్ని నాకే కాదు, ఇప్పించిండు కాదురా, గోకి రక్కి కొట్టి తిట్టి అలిగి మో ఇక్కడ చూడు ఎంత జుట్టు చూసిపోయింది.
బట్టతల వచ్చింది ఎవరికి చెప్పుకుంటారా వీళ్ళు పెట్టే టార్చర్ భరించలేక నీకు పిసలేసిందా? అరే అన్నకి ఇప్పుడు అన్నకి 3 చీరలు ఇచ్చిరా తీసుకోపోతే నన్ను. అరే, వద్దనా ఆరాటలేదు? కనీసం మీరు పట్టుకొని లేచినా కూడా నా బతుకు బస్ స్టాండ్ ఎందుకాక ఏమనుకుంటున్నారా? అరే, ఇంట్లోకి వెళ్ళి సీపురుపులో ఓనియర్రా, ఆడోళ్ళు చీరలు ఎడికెళ్ళి ఓనిస్తారా? నమ్మొద్దు నమ్మొద్దు ఆంటీలను నమ్మొద్దు. చీరలు ఇచ్చామని మాకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా మీకు కావాలంటే కొనిస్తా కానీ ఇంట్లోకి వెళ్ళి సీపురుపుల్లో తీసుకపోయినా కూడా టికెట్ రారా మరి. బయటనే పెద్ద పులి రా, ఎవడైనా ఎవరైనా ఇంట్లోకైతే కదనే అయితే ఎవరైనా బయటనే పెద్ద పులి. ఇంట్లోకి వచ్చిరంటే ఇది ఇచ్చేసే కాదండి. తీసుకుందాం. అరే ఈ చీరలు అసలు నీకు ఇంకొక విషయం తెలుసా? నేను ఇప్పటిదాకా కనీసం బలిని కూడా కొనుక్కోలే ఇంకా పెళ్లి. ఇన్న పైసలు ఈయన కాదు, అయిపోయింది. మేము 4-5 రోజుల ముందు ఎందుకు కొనుక్కుంటాము? మాకు బ్లౌజులు కుట్టించుకుని ఉంటాయి. అదొక ఖర్చు కదా ఇప్పుడు మళ్ళా. మళ్ళా కుట్టించుకోవద్దా? అంటే చీర ఎట్లా వస్తాము? నీకు ఏముంది నాన్న, డైరెక్ట్ ప్యాంటు షర్టు రెడీమేడ్ ఇది తీసుకొచ్చుకుంటారు. మాకు అట్లా దొరకదు కదా. బాధ అని తెలుస్తుంది. ఇంకొకసారి ఎప్పుడన్నా మధ్యలో కలిగించుకొని తీసుకపోతే ఏమైతుంది? ఇచ్చామకి ఇచ్చాము 20వ తారీఖు అంటే ఇచ్చేయాలి. మన మనలోకి ఇచ్చుకుంటారా పత్రికలు ఎవరన్నా? మరి నీకు మనవరాలు అయితే మరి నేనేమని నేను ఇద్దరికి కనిపిస్తున్నాను అట్లా ఎత్తాక మళ్ళా ఇద్దరికి ఇద్దరికి అయ్యే మన ఇంట్లో మనకి పత్రికలు ఎందుకురా? ఏమంటారు భక్తుల వెడ్డింగ్ ఇన్విటేషన్. ఓకే 25th వెడ్డింగ్ ఇన్విటేషన్, బుధవారం పెళ్ళంట. తప్పకుండా రావాలా మీరు. రేపు వాళ్ళు పెళ్లి కూతురు చేస్తారు పెళ్లి. అందుకే కదా మరి రెడీ చేసుకుంటున్నా. ఆపు నువ్వు అస్సలు ఆపొద్దు. నేను చేసినా ఇవాళ నువ్వు చెప్తున్నావు పోటీ. సరే రైట్ గాయ్స్, చూసిరు కదా? ఒక్కరోజు అలిగిన ఏమంటారు దాన్ని, ఒక్కరోజు అలిగిన ఫైన్. ఒక్కరోజు వాళ్ళు రమ్మన్నప్పుడు గంట లేటు, 2-3 గంటలు లేట్ వస్తే దాని పర్యవసానం, దానికి పడ్డ జరిమానా 52,000. అక్షరాల 52,000 రూపాయలు. 35,000 34,000 గంట 32-34 కాదు guys. నార్మలా ఎప్పుడన్నా ఇంట్లో భార్యకి చెప్పి నేను గంటలు వస్తా అంటే దయచేసి 45 నిమిషాలలో రండి, లేకపోతే జోబులో 52,000 పెట్టుకోండి. రైట్, బాయ్ బాయ్ చెప్పు. చెప్తావు, నవ్వుకుంటే చెప్తావు నువ్వు. అరే ఆగరా, వీడియో ఆపకరా దగ్గర రండి గాయస్. మా అన్న కూతురు పెళ్లి ఈ బుధవారం రైల్ కలారన్ బోయగూడలో. ఎంత ముహూర్తం? 10 నిమిషాలకు ముహూర్తం. మీరందరు మమ్మల్ని అభిమానించి మమ్మల్ని ప్రోత్సహిస్తారు కనుక తప్పకుండా మీరందరూ కూడా నియర్ బై ఉన్నోళ్ళు ఎవరైనా సరే దూరంకి వెళ్ళి కూడా వచ్చి నా అన్న బిడ్డని అల్లుడిని ఆశీర్వదించి మా భోజన తాంబూలాలు స్వీకరించి వెళ్ళాల్సిందిగా ఈ వీడియో ద్వారా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. కంపల్సరీ రావాలా, వచ్చి వధువులను ఆశీర్వదించాలా. చెప్పు. వాళ్ళే వస్తాం రాదు మళ్ళీ 52